హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు కూరగాయలే కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏ విధంగా కూర చేసుకోవచ్చో చూపిస్తాను. టైం సేవ్ అవుతుంది, మనకు తొందరగా పని అయిపోతుంది. కుక్కర్లో ఒక పావు కిలో ఆలుగడ్డలు, పావు కిలో టమాటా, ఒక 3 క్యారెట్లు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న స్ప్రింగ్ ఆనియన్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక్క విజిల్ వచ్చేట్టుగా ఉడికించుకోవాలి. ఒకటే విజిల్ రావాలి. కుక్కర్ విజిల్ వచ్చింది, కుక్కర్ కూడా చల్లారిందండి. మూత తీస్తున్నాను. చూడండి, అన్నీ మెత్తగా ఉడికిపోయినాయి. ఒక్క విజిల్కే ఉడికిపోయినాయి. నా కుక్కర్ కెపాసిటీ అయితే ఒక విజిల్కే ఉడుకుతుంది. మీ కుక్కర్ కెపాసిటీ బట్టి మీరు ఇంకో విజిల్ పెట్టుకోండి. ఉడికినవన్నీ తీసి ఒక ప్లేట్లో పెడుతున్నా. ఈ కుక్కర్లో ఉన్న వాటర్ పారవేయకూడదండి. నేను అన్నీ నీట్గా కడిగి పెట్టినా కాబట్టి వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఉడకబెట్టుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మనకు కట్ చేసే పని కూడా తప్పుతుంది. టమాటాలు పైన పొట్టు ఒట్టిగానే వస్తుంది. టమాటాల పొట్టు తీసి వండుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. అందులో ఉడికిన టమాటాలు వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. పని సేవ్, మెయిన్ టైం సేవ్ అవుతుంది, పని తప్పుతుంది మనకు. టమాటాల పొట్టు అంతా తీసేసినండి. ఇంత పొట్టు వచ్చింది. ఆ పొట్టు అంతా పారేసుకోవాలి. క్యారెట్లు అయ్యి మూతులు కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ కూడా కట్ చేసి వేయచ్చు, కట్ చేయకుండా పర్వాలేదు. ఊరికే చేతితో అంటే మెత్తగా ఉడికిపోయినాయి కదా, చేతితో అంటేనే వచ్చేస్తుంది. మా దగ్గర కత్తి ఉంది కాబట్టి కత్తితో అట్లా అంటున్నాను. ఉడికే మెత్తగానే అనుకో, చేతితో మెదుపుతుంది. చేతితో మెదిపితేనే మెత్తగా స్మాష్ అయిపోతుంది. అట్లా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసి కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆలుగడ్డలు కూడా స్మాష్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి స్మాష్ చేసి వండుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు అయితే అసలు ఒట్టిగానే ఇట్లా అంటేనే స్మాష్ అవుతున్నాయి. బాగా ఉడికిపోయినాయి కదా. అన్నీ మెతిపేసినండి, అయినా కూడా ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి. అట్లనే ఉండాలి, మరీ స్మాష్ అయినట్టు ఉండద్దు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 5-6 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నూనె మీ ఇష్టం, మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నెయ్యి కాగింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు ఉంచేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి ఒక చిన్న స్పూన్ మెంతిపిండి, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని నెయ్యి పోపు అంతా కూరగాయ ముక్కలకు బాగా పట్టేట్టుగా మంచిగా కిందికి పైకి మంచిగా కలుపుకోవాలి. ఈ కుక్కర్లో మిగిలిన నీళ్ళు పోసేసినండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ నీళ్ళు వేస్ట్ చేసుకోకుండా కూరలో పోసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ దావత్ వాళ్ళ మసాలా పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర పేస్ట్ లేకుంటే మామూలు కారపొడి, మసాలాలు అవి వేసుకోవచ్చు. ధనియాల పొడి, మసాలా పొడి అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, కానీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇది వేస్తే సేమ్ నాన్ వెజ్ కూర తిన్నట్టే ఉంటుంది. మసాలా పేస్ట్ అంతా కలిసేట ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ సరిపోలేదు, ఇంకొన్ని వాటర్ పోస్తున్నా కుక్కర్ కడిగేసి. దీనికి కాంబినేషను పూరీలు చేస్తున్నా, అందుకోసం కొంచెం లిక్విడ్గానే ఉండాలని కొంచెం నీళ్ళు పోసిన. ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేస్తున్నా. మసాలా వేసిన 1 నిమిషం తర్వాత పచ్చి బఠానీలు అండి, మన ఇష్టం ఉన్నది. పచ్చి బఠానీలు నేనైతే 2-3 గుప్పెలు వేసుకున్నా. నాకు చాలా ఇష్టం పచ్చి బఠానీలు అంటే. ఇప్పుడు సీజన్ కదా, నేను ప్రతి వీక్ కొని పెట్టుకుంటా మార్కెట్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ వీక్ వచ్చేసరికి అవి అయిపోతాయి, అందుకే కొంచెం ఎక్కువనే వేసిన నేను. అవి పచ్చియే కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ముందు వేస్తే అంత స్మాష్ అయిపోతాయని లాస్ట్లో వేస్తున్నా. మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడికిస్తాను. ఇది కసూరి మేతి అండి. దీంట్లోంచి 1 టేబుల్ స్పూన్ ఆకులు తీసుకోవాలి. తీసుకొని చేతిలో వేసుకొని అట్లనే వేయించి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు 2 కలిపి ఒక గుప్పెడు తీసుకోవాలి. తీసుకున్న ఆకులన్నీ మంచిగా మెత్తగా పౌడర్ లాగా నలుచుకోవాలి. నలిచిన ఈ పౌడర్ను ఉడుకుతున్న కూరలో మొత్తం వేసేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుందండి, అన్ని బఠానీలన్నీ పైకి వచ్చి గ్రీన్గా రెడ్గా మంచిగా కనిపిస్తుంది కూర. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా వేసిన పౌడర్ అంతా కూరకు పట్టేట్టుగా. ఇంకా అయిపోయిందండి. ఇందులో ఇంకేసేది ఏమీ లేదు. ఆ పచ్చి బఠానీలతో చాలా టేస్ట్ వస్తుంది కూర. ఎప్పుడైనా కూడా సీజనబుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలండి.
ఈ సీజన్లో బాగా వస్తుంది కదా, వచ్చినప్పుడే తినాలి మంచిగా. లాస్ట్కి కూర స్ట్రక్చర్ ఇదండి. బాగుందా, నచ్చిందా మీకు? ఇప్పుడు పూరీలు చేస్తున్నా అండి. పూరీ కూడా ఎంత బాగా పొంగింది. ఈ కూరతో పూరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పూరీలు చేయడం కూడా అయిపోయినాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా. చూడండి ఎంత పెద్దగా వచ్చింది. వేడి బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. పూరీలు కాలుతున్నాయి, కూర కాలుతుంది. వేడిగా తింటే ఆ రుచే వేరు. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మీరేం చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.